కౌన్సిలింగ్ చేయాలి, అలాగే కఠినమైన శిక్షలు పడాలి. మీరు లాయర్లు అయి ఉండొచ్చు, గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను, యువతకు కూడా చెప్తున్నాను, ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను, మహిళలకు కూడా చెప్తున్నాను, మీరు దయచేసి భయపడకండి. ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు. మీరు మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చొని ముందు ఇవి కరెక్ట్ చేయండి, ఇలాంటివి కరెక్ట్ చేయండి, మీ పార్టీ వర్గాలు మీరు నియంత్రించుకోండి. 11 సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తూ ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది. అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను, ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్య అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు ఎదుర్కోండి, మేము అండగా ఉన్నాం మీకు. ఆడు మనోడే, ఈడు మనోడే, మనం ఏం చేసినా పర్లేదులే, మనం ఎంకరేజ్ చేయాలి, మనోడు కదరా, ఆడేదో తొందరపడి ఏదో తప్పు చేశాడు, దాన్ని ఏదో చెయ్యాలని, ఇలాంటివి కదా ఇప్పుడు వరకు వచ్చేవి. వాటిలన్నిటికీ కూడా ఈయన చరమగీతం పాడేస్తున్నాడు, గొడ్డలి పెడుతున్నాడు ఇలాంటి వాటి మీద. అందుకనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు, ఫ్యూచర్లో ఖచ్చితంగా జరగవు. ఇవి జరిగితే ఎందుకంటే ఆయన వెళ్ళి పడిపోతాడు, ప్రాబ్లం అది కదా. ఇంకా ఆయన వెళ్ళి పడిపోయాడంటే రాష్ట్రం అంతా పడ్డట్టే, ఇంక వేరేది ఇంకా దానికి ఆప్షన్ లేదు, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి, ఇంకా సరెండర్ అయిపోవాల్సిందే. సో 11 సీట్లు వచ్చినా వైసీపీకి అహంకారం తగ్గలేదు. పవన్ కళ్యాణ్ గారు ఫైర్ టాక్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్ల ముందు ఆయన మాట్లాడాడు, ఈ రోజు ఆయన బరస్ట్ అయిపోయాడు. ఇప్పుడు దాకా ఏదో సామరస్యంగా మాట్లాడాడు, మళ్ళీ కెలికారు. ప్రాబ్లం ఏంటంటే ఆయన్ని రెచ్చగొట్టేస్తుంటే సహించడు, ఎక్కడికో వెళ్ళిపోతుంటాడు ఆయన. మనం అనుకున్నట్లుగా ఓకే, ఆ స్థాయి వ్యక్తిని మనం అన్నాం కదా, లెక్క తిక్క ఉన్న మనిషి కదా, ఇంకేం లెక్కలు ఉండవు, ఇంకా తిక్కలే ఉంటాయి, వెళ్ళిపోతాడు ఎంతమంది ఉన్నా ఏం చేసినా సరేని. ఆ టైప్ క్యారెక్టర్ ఇది. ఈ క్యారెక్టర్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. 11 సీట్లు వచ్చినా వైసీపీకి అహంకారం తగ్గలేదు అని చెప్పి డైరెక్ట్గా ఆయన మాట్లాడాడు అంటే ఇక ఉక్కుపాదం మోపినట్టే. వైసీపీ అహంకారం తగ్గించేంత వరకు వదిలిపెట్టం. మీరు ఎన్నికల టైంలో వినుంటారు ఈ మాటలన్నీ కూడా, ఇప్పుడు మీరు వింటే కనిపిస్తున్నవి ఇవి. ఆయన నోటంట వచ్చిన వ్యాఖ్యలు, వైసీపీ అహంకారం తగ్గించే వరకు కూడా వదిలే ప్రసక్తే లేదు అంటున్నాడు ఆయన. గతంలో ఏమన్నారు, జగన్ మొత్తం నీ ఎంపీని కూలగొడతాను, నిన్ను నడి రోడ్డు మీద నుంచో పెడతాను అని చెప్పి సవాల్ విసిరాడు, సాధించుకున్నాడు. అసలు ఊహించిన విధంగా సాధించాడు ఆయన. అందరూ అనుకున్నారు ఏదైనా ఉన్నదిలే, ఆయన ఏదో ఆవేశంగా మాట్లాడేస్తాడు, ఏడు జగన్ని కొట్టడం అంటే చిన్న విషయం అని కొట్టేశాడు ఆయన. కాన్ఫిడెన్స్తో కొట్టేశాడండి, కసితో కొట్టేశాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ పాత్ర ఉండొచ్చేమో కానీ ప్రధాన పాత్రధారుడు సూత్రధారుడు పవన్ కళ్యాణ్ పొత్తే, అది అందరూ ఒప్పుకోతగిందే. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు. అది ఓట్ మెజారిటీ అన్నది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, కానీ దానికి ఎంతో కొంత సపోర్ట్ ఉండాలి కదా. ఇది ఎంతో కొంత సపోర్ట్ కాదు, ఫుల్ సపోర్ట్ వెళ్ళింది. ఇంకా నెగిటివ్ అన్నది లేకుండా ఫుల్ సపోర్టు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోయి వచ్చింది. కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇవి. నిన్ను నడి రోడ్డు మీద నిలబడతాను జగన్ అన్నారు. ఇప్పుడేమంటున్నారు, వైసీపీ అహంకారం తగ్గించేంత వరకు కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నారు. అంటే ఇంకా టైం స్టార్ట్ అయ్యింది, 6 నెలలు అయ్యింది, ఏదో ప్రశాంతంగా సాగుతుంది అనుకున్నారు. మళ్ళీ మొదలైన ఈ గొడవలు అధికార ప్రతిపక్షాల మధ్య. ఇది ఎటువైపు దారి తీస్తుందో అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠగానే ఉన్న పరిస్థితి. కానీ ఈయన వదలడు. దాడులు చేస్తామంటే ఉపేక్షించం, నీ ఇష్టం వచ్చినట్లుగా ఎవరు పడితే వాళ్ళు బరి తెగించి రోడ్ల మీద ఇరగపడతాము అంటే కాళ్ళు ఇరగొడతాను అంటున్నాడు ఆయన. ఆయన అన్నాడు అంటే చేసేస్తాడు, ఇది ఆయన అన్నాడు అంటే చేసేసాడే. ఎందుకంటే అంత కసి ఉంటుంది ఆ మనిషిలోని. దాడికి పాల్పడిన ఏ ఒక్కరిని వదిలిపెట్టడం, మళ్ళీ దాడి చెయ్యాలనే ఆలోచన ఎవరికి వచ్చినా సరే తోలు తీసి నిలబెడతాను అంటున్నాడు ఆయన. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన ఎంత రగిలిపోతున్నాడో. ఏంటి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలోని? మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఇంకోటి ఏదో జరుగుతుందని. సో ఊరుకోడు కదా, ఊరుకుంటే క్యారెక్టర్ కాదు అది. ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టమే కాకుండా వీటిపై ఉక్కుపాదం మోపుతాం. డైరెక్ట్గా ఎవడైనా నా విషయంలోకి వచ్చినా, నాతో మాట్లాడినా, వేరే రకంగా ఎవరు బిహేవ్ చేసినా డైరెక్ట్గా నేనే రంగంలోకి వచ్చేస్తానంటూ హెచ్చరిస్తున్నాడు ఈయన. మరి దీని నుంచైనా కొంతమంది బుద్ధి తెచ్చుకోవాలి. లేదు తెచ్చుకోము, ఈ రకంగానే మేము విర్రవీగుతాము అంటే ఇంకేం ఉండవు, మాట్లాడుకోవడానికి ఏం ఉండవు, చేతలే ఉంటాయి.
అని బహిరంగంగా ఈయన హెచ్చరిస్తున్నాడు. మరి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రశాంతమైన జీవితం గడుపుతాం అనుకున్న వాళ్ళకి హ్యాపీగానే ఉంటుంది. లేదు నేను ఒళ్ళు విరుచుకుంటాను, నాకు ఇంత బాడీ ఉన్నదని ఇరగపడితే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి, ఊహించిన రకంగా ఉంటాయి. ఎందుకంటే సినిమాల్లోనే చూస్తుంటారు కొన్ని స్టైల్స్. ఈయన సినిమాల్లో కాదు, బయట కూడా ఇదే క్యారెక్టర్. ఇది ఆ తిక్క అంటుంటాం కదా, ఆ తిక్క ఎక్కింది అంటే దేన్ని లేదా కడప వెళ్ళిపోవడం ఏంటి? ఎంపీడీఓ మీద దాడి జరిగిందని కడప వెళ్ళిపోయి నేను ఉన్నాను రా బాబు, ఈసారి ఎవడు చెయ్యేస్తాడో చెయ్యండి అని చెప్పి ఆయన వెళ్ళి బరిలో నుంచుంటే ఎదరగా వచ్చి నుంచుండి ఓడేవాడు, సమాధానం చెప్పి ఓడేవాడు, అతనితోటి పోటీ పడి ఓడేవాడు. ఎందుకంటే ఏమీ కాకముందు, ఎమ్మెల్యే కాకముందు, అసలు రాజకీయ పార్టీ ఉంటుందో ఉండదో తెలియనప్పుడే ఆయన ఎవరికి భయపడలేదు. అలాంటిది ఈరోజు దేశం అంతా ఆయన వైపు చూస్తున్నది. మోదీ గారు పక్క మనిషిలో ఉన్న వ్యక్తి, సొంత తమ్ముళ్ళగా ఆయన చూస్తున్నాడు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం స్థాయి ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు. ఒక స్టేజ్ వరకు కూడా కొంతమంది బాగానే ఉంటారు, ఇంకా తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మనం టచ్ చేయలేము. ఆ టైప్లో ఉన్నది పవన్ కళ్యాణ్ పరిస్థితి. మరి ఇప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలి, ఉంటే మంచిది. ఇంటికి ఒంటికి తేడాగా జరిగితే పరిస్థితులు వేరేగా ఉంటుంది. ఇంక మళ్ళీ మాట్లాడుకోవడానికి కూడా దీని మీద ఉండదు అని చెప్పి డైరెక్ట్గా పవన్ హెచ్చరిస్తున్న హెచ్చరిక ఇది. తస్మాత్ జాగ్రత్త. ది ఎడిటర్ అనాలిసిస్. అనుకున్నదే జరుగుతుంది, భయపడుతున్నట్లుగానే జరుగుతున్న అంశాలన్నీ కూడా జన సైనికుల్ని, వీర మహిళల్ని, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని కలవర పెడుతున్నాయి. గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్